అందరికీ నమస్కారం అండి. ఈ బ్రిడ్జ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో ఈహెచ్ఆర్ యొక్క బ్రిడ్జ్ ఐడిని ఫెసిలిటీ రిజిస్టర్లో ఏదైతే మ్యాప్ చేసుకోవాలో ఆ యాక్టివిటీ చేయడానికి ఫస్ట్గా మనం బ్రౌజర్లో facility.abdm.gov.in అనే వెబ్సైట్కి సెట్ చేసుకుని ఆ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలండి. యూఆర్ఎల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, facility.abdm.gov.in. అది క్లిక్ చేశాక మీకు హోమ్ పేజ్ మీద లాగిన్ ఇంటూ యువర్ ఫెసిలిటీ అని ఆప్షన్ కనిపిస్తుందండి. బ్యానర్ మీద లాగిన్ టు యువర్ హెల్త్ ఫెసిలిటీ అని చెప్పి ఆ లాగిన్ టు యువర్ హెల్త్ ఫెసిలిటీ అనే బటన్ మీద క్లిక్ చేశాక ఒక పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ పేజ్లో హెల్త్ ప్రొఫెషనల్ ఐడి అని ఒక టెక్స్ట్ బాక్స్ ఉండి @hpr.ndhm అని ఉంటుందండి. ఇక్కడ ఏదైతే నోడల్ ఆఫీసర్ ఉన్నారో ఏదైతే ఆ ఫెసిలిటీకి హెచ్ఓడి కింద కానీ లేదంటే ఆ ఫెసిలిటీకి అడ్మిన్ కింద కానీ నోడల్ ఆఫీసర్ కింద కానీ డిఎంఎన్హెచ్ఓ గారి ద్వారా ఏ డాక్టర్ గారి యొక్క హెచ్పిఆర్ ఐడి అయితే మ్యాప్ చేశారో ఆ హెచ్పిఆర్ ఐడి ఎంటర్ చేసి కింద వెరిఫై హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఐడి అని ఆప్షన్ ఉందండి. ఆ కింద వెరిఫై హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఐడి మీద క్లిక్ చేసినప్పుడు మీకు సెలెక్ట్ అథెంటికేషన్ మోడ్ అని వస్తుంది. ఈ సెలెక్ట్ అథెంటికేషన్ మోడ్లో మనకి ఆధార్ బయో, ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పాస్వర్డ్ అని ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆధార్ బయో అంటే ఆధార్ బయోమెట్రిక్ ద్వారా వెరిఫై చేయడానికి, ఆధార్ ఓటీపీ అంటే మనం ఇది సెలెక్ట్ చేసినప్పుడు మన ఆధార్కి సీడ్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. అదేవిధంగా మొబైల్ ఓటీపీ అంటే మనం ఈ రిజిస్ట్రేషన్ హెచ్పిఆర్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఈ డాక్టర్ గారు హెచ్పిఆర్ ఎన్రోల్మెంట్ చేసామో ఆ హెచ్పిఆర్ ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. లేదు మనం హెచ్పిఆర్లో ఏదైతే పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ కనుక గుర్తున్నట్టయితే ఆ పాస్వర్డ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ ఓటీపీ అని సెలెక్ట్ చేసాము. ఈ మొబైల్ ఓటీపీ సెలెక్ట్ చేశాక మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఆ లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక మనకి లాగిన్లో మన ఎన్ని హాస్పిటల్స్ అయితే మ్యాప్ అయి ఉన్నాయో మన లాగిన్కి, అంటే కొన్ని చోట్లని ఇన్ఛార్జ్ ఉన్న కేసెస్లో మల్టిపుల్ హాస్పిటల్స్ కూడా మనలో అడ్మిన్ కింద ఇచ్చారండి. అలా ఇచ్చినప్పుడు మల్టిపుల్ హాస్పిటల్స్ కనిపిస్తాయి, లేదంటే మన హాస్పిటల్ సింగిల్ హాస్పిటల్ కనిపిస్తుంది. హాస్పిటల్ పేరు, స్టేటస్, ఫెసిలిటీ ఐడి, ఓనర్షిప్, అడ్రస్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయండి. కింద వ్యూ డీటెయిల్స్, లింక్ సాఫ్ట్వేర్, యాడ్ డాక్టర్ అని ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ లింక్ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ స్క్రీన్కి మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఈ నెక్స్ట్ స్క్రీన్లో లింక్ సాఫ్ట్వేర్ క్లిక్ చేశాక ఈ టేబుల్లో లాస్ట్లో మనకు ఒక టెక్స్ట్ బాక్స్ ఉందండి. ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గర మీకు బ్రిడ్జ్ ఐడి అని ఎంటర్ చేయమని ఉంది. ఆ బ్రిడ్జ్ ఐడి ఎంటర్ చేయమన్న దగ్గర మన ఈహెచ్ఆర్ యొక్క హెచ్ఆర్పి బ్రిడ్జ్ ఐడి అని ఉంది. ఆ హెచ్ఆర్పి బ్రిడ్జ్ ఐడి ఏదైతే ఉందో మన హెచ్ఆర్పి బ్రిడ్జ్ ఐడి వచ్చేసరికి HFW_AP_001 అండి. ఈ రిజిస్టర్ హెచ్ఐపి పేజ్ ఓపెన్ అయినప్పుడు మన ఫెసిలిటీ ఐడి, ఫెసిలిటీ నేమ్ కనిపిస్తుంది. పక్కన హెచ్ఆర్పి బ్రిడ్జ్ ఐడి అని ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఆ టెక్స్ట్ బాక్స్లో మన ఈహెచ్ఆర్ యొక్క బ్రిడ్జ్ ఐడి HFW_AP_001 ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టినప్పుడు, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ ఇలా డీటెయిల్స్ కనిపిస్తాయండి. మన బ్రిడ్జి తాలూకా డీటెయిల్స్ అంటే మన ఈహెచ్ఆర్ యొక్క యూఆర్ఎల్ EHR.AP.gov.in/callback అని, నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి HFWAP అని, బ్రిడ్జ్ ఐడి HFW_AP_001 అని. ఆ కింద ఒక చెక్ బాక్స్ ఉంటుందండి, అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు మనం మొత్తం చెక్ చేసుకొని వెరిఫై చేసుకుంటున్నాడు. ఆ చెక్ బాక్స్ని టిక్ పెట్టి కింద రిజిస్టర్ హెచ్ఐపి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన సక్సెస్ పేజ్కి తీసుకువెళ్తుందండి. ఈ సక్సెస్ ఏదైతే మనకి సక్సెస్ పేజ్ వచ్చిందో అక్కడతోటి యాక్టివిటీ కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇంకెక్కడా కూడా డీలింక్ హెచ్ఐపి అని కానీ జనరేట్ క్యూఆర్ కానీ ఇంకెక్కడా క్లిక్ చేయొద్దండి. సింపుల్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని లాగౌట్ కొడితే సరిపోతుందండి. ఇక్కడతోటి మనకి ఇది ఏదైతే ఈ ఈహెచ్ఆర్ లింకింగ్, బ్రిడ్జ్ ఐడి లింకింగ్ అని యాక్టివిటీ మనకి ఇప్పుడు పెండింగ్ టాస్క్ ఉందో అది క్లియర్ అయిపోతుందండి. ధన్యవాదములు.